వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. కాలచక్రం మళ్ళీ మొదటికే వచ్చింది. 1914 యాజ్ ఇట్ ఈజ్ క్యాలెండర్ 2026లో సరిగ్గా 112 ఏళ్ల క్రితం నాటి కాలం మళ్ళీ మీ కళ్ళ ముందు సాక్షాత్కరించబోతుంది. అవును, మీరు విన్నది అక్షర సత్యం. ఇప్పుడు చూస్తున్న 2026 క్యాలెండర్ చరిత్రను వణికించిన 1914 క్యాలెండర్తో అంగుళం కూడా తేడా లేకుండా సరిగ్గా సరిపోలుతుంది. ఆ అద్భుతం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, మ్యాథ్స్ మన మీదికి విసిరిన ఒక అద్భుతమైన పజిల్. 1914వ సంవత్సరం గురువారంతో మొదలైంది. కరెక్ట్గా 2026 కూడా గురువారంతోనే ప్రారంభమవుతుంది. ఈ 2 సంవత్సరాల్లోనూ లీప్ సంవత్సరం లేకపోవడం వల్ల జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ప్రతిరోజు ప్రతి తేదీ వెనుకటి రోజుల్నే గుర్తు చేస్తాయి. 1914 అనగానే మనకు గుర్తొచ్చేది మొదటి ప్రపంచ యుద్ధం. ఆర్చ్డ్యూక్ ఫ్రాన్స్ ఫెర్డినాండ్ హత్యతో మొదలైన ఆ నెత్తుటి చరిత్ర ప్రపంచ గతినే మార్చేసింది. ఇప్పుడు మళ్ళీ అదే క్యాలెండర్ మన ముందుకు రావడం చరిత్ర ప్రేమికుల్లో ఒక రకమైన ఉత్కంఠను రేపుతుంది. సాధారణంగా క్యాలెండర్లు ప్రతి 28 ఏళ్లకు ఒకసారి రిపీట్ అవుతుంటాయి. కానీ గ్రోగరియన్ క్యాలెండర్ వ్యవస్థలోని చిక్కుల వల్ల కొన్నిసార్లు దశాబ్దాల తర్వాత ఇలాంటి వింతైన కలయికలు సంభవిస్తాయి. చరిత్రకారుల అభిప్రాయ ప్రకారం ఇది కేవలం గణిత శాస్త్ర లెక్కల అమరిక మాత్రమే, భవిష్యత్తును సూచించేది కాదు. కానీ ఒకే క్యాలెండర్ కింద 2 వేర్వేరు యుగాలను, అలాగే ప్రపంచ యుద్ధంలో మునిగిపోవడాన్ని చూడడం నిజంగా ఒక టైం ట్రావెల్ లాంటి అనుభూతి అనే చెప్పాలి. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీరు అందించే ₹1 సహాయం కూడా ఈరోజు చాలా చాలా అవసరం. ఆర్థికంగా ఆర్ వాయిస్కి అండగా నిలవండి. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.